to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ నా కొత్త కార్ కియా సానెట్ పైన ఫ్రెష్ వీడియో. మీరు అందరు చాలాసార్లు అడిగినారు ఏమైంది సార్ మళ్ళీ వీడియోస్ చేయట్లేదని చెప్పేసి. పండగ మళ్ళీ దాని తర్వాత అన్బాక్సింగ్లు అవన్నీ ఉండే కదా, ఇంకా టైం లేకుండే అని చెప్పేసి ఎట్లా ఫస్ట్ సర్వీసింగ్ 1000 కిలోమీటర్స్ అయిన తర్వాత వీడియో చేద్దాము. అట్లనే సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఏమన్నా యాక్సెసరీస్ నా కార్కి వేయించుకుంటే యాక్సెసరీస్కి ఎంత అయింది ఏంది అవన్నీ డీటెయిల్గా చెప్పినట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళ సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అవన్నీ చెప్దాం అన్నట్టు. ఇంకా ఇన్ని రోజులు ఆగి నా కార్ 1000 కిలోమీటర్స్ అయితే తిరగలేదు, 600 కిలోమీటర్స్ తిరిగింది. కానీ 1 మంత్ తర్వాత ఇంకా కంపల్సరీ ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి కదా అన్నట్టు తీసుకెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసి ఇంటికి దగ్గరనే ఇక్కడ నాచారంలో ఉండింది, అక్కడ వెళ్ళి చేయించిన. బాగుంది సర్వీస్ సెంటర్, ఓకే. ఇంకా మీకు అందరికీ ఉండే కదా ఎట్లుంటుందో వీళ్ళ సర్వీస్ది ఎక్స్పీరియన్స్ అన్నట్టు చాలామంది అడిగినారు మధ్యలో నాకు కమెంట్స్లో. సర్వీస్ చేయించినరా సార్, వాళ్ళ సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అది మీరు షేర్ చేయండి అని చాలాసార్లు అడిగినారు. కానీ ఇంకా వచ్చిన తర్వాత చూపిద్దాం అన్నట్టు వీడియో కంప్లీట్. అక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసిన మీరు చూడొచ్చు. నీట్గా అయిపోయింది సర్వీసింగ్ మొత్తం మనది. అంటే పెద్దగా ఏం లేదు పని, జస్ట్ ఇన్స్పెక్షన్ చేసి వాషింగ్ చేసి క్లీనింగ్ చేసేసి ఒకసారి కంప్లీట్ వెహికల్ చెక్ చేసి ఇచ్చింది అంతే. 0 ఛార్జెస్ అసలు. ఇక్కడ ఉంది నేను ఏమేమి యాక్సెసరీస్ వేయించిన అది కూడా చూపిస్తా. ఫస్ట్ మీరు ఇక్కడ చూడంగానే మీకు తెలిసిపోతుంది కదా అక్కడ డిఫరెన్స్. ఫుట్ స్టెప్పర్స్ వేయించిన, ఇవి సానెట్వి ఒరిజినల్ ఫుట్ స్టెప్పర్స్, ఇవే బాగున్నాయి. ఇది నేను మెయిన్గా వేయించడానికి రీజన్ ఏంటంటే చాలామంది 2 వీలర్స్ అవి నడిపే వాళ్ళు వచ్చేసి డోర్లకు తగులుతూనే ఉంటారు ఫుల్ ట్రాఫిక్లో. ఇట్లా ఉన్నదనుకోండి సైడ్లో కొంచెం ఇట్లా గ్యాప్ ఇచ్చి నడుస్తారు వాళ్ళు బండ్లు నడపడం, అది అంటే డోర్లకు అన్ని స్క్రాచెస్ పడకుండా సేఫ్ ఉంటుంది. ఇది పెడితే తీస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఇది పెడితే మస్తు సేఫ్టీ ఉంటుంది. కానీ నేను మార్కెట్లో థర్డ్ పార్టీవి చూసిన తక్కువ కాస్ట్లో ఉన్నాయి, కానీ అంత నాకు నచ్చలేదు. ఎంతైనా ఒరిజినలే కదా. ఇంకా ఇది ఫిట్టింగ్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా కంప్లీట్ దాంట్లో బ్లెండ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ అది మస్తుంది. ఇది మొత్తం మధ్యలో అంతా ఫుల్ అల్యూమినియం మెటల్ ఉండేసి పైన ఇక్కడ ప్లాస్టిక్ తోటి మోల్డింగ్ ఉంది. బాగుంది, ఓవరాల్ లుక్ మస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం రాసిన నాకు మొత్తం ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత ఎంత ఖర్చు అయింది అనేది 29,259 రూపీస్ అయింది. ఫస్ట్ సర్వీస్ అయితే ఫ్రీ, 0 ఛార్జెస్, దానికి ఏం లేదు. కానీ నేను యాక్సెసరీస్ ఏమేమి వేయించిన అంటే ఇంకా ఇక్కడ చూడవచ్చు మీరు 16,847 రూపీస్ ఏమో సైడ్ ఫుట్ స్టెప్స్కి అయింది. ఇంకా లోపల కూడా ఏమేమి వేయించినా మీకు చూపించేస్తా. ఇది ఫుల్ మ్యాటింగ్ చేయించిన వెహికల్కి, ఇక్కడ చూడవచ్చు మొత్తం ఫుల్ మ్యాటింగ్ ఒరిజినల్ అక్కడనే షోరూంలోనే అంటే వాళ్ళ సర్వీస్ సెంటర్లోనే. ఫుల్ మ్యాటింగ్కి 3,920 అయింది. దానిపైన ఇది 3D క్యాబిన్ మ్యాటింగ్ కూడా, ఇది కూడా మ్యాట్స్ కూడా వేయించిన. నేను ఆల్రెడీ ఆ 7D అవన్నీ నా XUV 700లో వేయించిన కదా, అవి నాకు నచ్చలేదు. నాకు ఎందుకంటే అందులో అంతా చెప్పులకున్న మట్టి, షూస్కున్న మట్టి అంతా అందులోనే ఉంటుందో, అది పెద్ద గలీజ్ వాసన వస్తుంది వర్షం అట్లా బురదలో మళ్ళీ ఎక్కినప్పుడు కార్లో. ఇవైతే మనం బయటికి తీసి ఈజీగా కడిగేసుకొని మళ్ళీ పెట్టవచ్చు అన్నట్టు ఇదే బెస్ట్ అనిపించింది నాకు. ఇది ఎట్లా ఉంది మీరు చెప్పాలి. ఇంకా క్వాలిటీ నేను బయట చూసిన ఇంత క్వాలిటీ లేవు. దాని కాస్ట్ డీటెయిల్స్ అంటే మీకు 1 by 1 అన్నీ చూపించేస్తాను. ఇది మీకు వచ్చేసి డోర్ సీల్ గార్డ్స్, ఇవి స్టెయిన్లెస్ స్టీల్లో సానెట్ బ్రాండింగ్ ఉండేసి. ఇవి చెప్పులు మనం ఎక్కుతుంటే దిగుతుంటే షూస్ అవి తగిలి అన్నీ ఇక్కడ తగిలిన తర్వాత స్క్రాచెస్ పడతాయి కదా, అవి పడకుండా ఉంటాయి. ఇది డోర్ సీల్ గార్డ్స్ వచ్చేసి 876 రూపీస్. డోర్ ఎడ్జ్ గార్డ్ కూడా ఇప్పించిన, ఇది ఎడ్జ్ గార్డ్, అది 403 రూపీస్ అయింది. ఇంకా మడ్ ఫ్లాప్స్ 372 రూపీస్. మడ్ ఫ్లాప్స్ అయితే ఇంకా అది కంపల్సరీ కదా. ఇంకా వేరే ఐటమ్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఈవెన్ నేను ఈ కీ కవర్ ఉంది కదా, ఇది కూడా అక్కడనే వేయించిన 695 రూపీస్ కీ కవర్కి అయింది. కోస్టర్ మ్యాట్ ఒక్కటి ఇవ్వలేదు వాళ్ళు, స్టాక్ లేదని చెప్పేసి దీన్ని పేమెంట్ చేసేసిన నేను 168 రూపీస్. కోస్టర్ మ్యాట్ అంటే అక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి కదా, దాని మధ్యలో ఒకటి వస్తుంది కోస్టర్ మ్యాట్ అని చెప్పేసి, అది స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తా అన్నారు. ఇంకా బూట్ మ్యాట్ కూడా వేయించిన, అది బూట్ మ్యాట్కి వచ్చేసి 2084 రూపీస్ అయింది. ఇది 2084 రూపీస్.
ఎందుకంటే దీని కింద కార్పెట్ ఉంది, ఏమైనా ఐటమ్స్ పెట్టి తీస్తే కార్పెట్కి అంతా దుమ్ము అంటుకుంటుందని చెప్పేసి ఇంకా ఇది కూడా వేసేయమని చెప్పిన. ఇవి ఐటమ్స్ 3D క్యాబిన్ మ్యాట్, ఫుల్ మ్యాటింగ్, మడ్ ఫ్లాప్స్, డోర్ ఎడ్జ్ గార్డ్స్, డోర్ సిల్ గార్డ్, కోస్టర్ మ్యాట్, కీ కవర్, బూట్ మ్యాట్, సైడ్ ఫుట్ స్టెప్స్, ఒకటి పర్ఫ్యూమ్ బాటిల్. ఈ పర్ఫ్యూమ్ బాటిల్ ఇంకా గణేష్ ఐడల్ అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించిన, అక్కడ చూసేసుకోవచ్చు మీరు. అది పర్ఫ్యూమ్ బాటిల్ గోద్రేజ్ది నా ఫేవరెట్ ఒకటి ఉంది, గ్రీన్ కలర్ది. అది ఎందుకంటే నాకు వేరే ఏ పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టినా ముక్కులో దురద పెట్టి తుమ్ములు వస్తూ ఉంటాయి. అది ఒక్కటే ఎందుకో మరి నాకు ఎలర్జీ కాదు, అందుకే అదే ఇప్పుడు ప్రతి కార్లో అదే యూస్ చేస్తాను నేను. ఇంకా గణేష్ ఐడల్కి 400 రూపీస్ అయింది. ఇది మొత్తం ఫస్ట్ సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకా బాగానే ఉండే, నేను అంటే నా దగ్గర అన్ని కార్లు ఉండే కదా, అన్ని బ్రాండ్స్, మారుతి, సుజుకి, ఇంకా టాటా ఉండే, నేను టాటా వాడినా, మహీంద్రా వాడినా, ఈవెన్ స్కోడా వాడినా, ఇంకా రేంజ్ రోవర్, అన్నీ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ యూజ్ చేసిన, అన్ని సర్వీస్ సెంటర్లు విజిట్ చేసిన కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ వైజ్ అంటే నాకు వీళ్ళది బాగానే అనిపించింది కియాది. చూద్దాం, ఇంకా 1 మంతే అయింది కదా, ఇంకా 600 కిలోమీటర్లే అయింది. ఇప్పటిదాకా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేను సిటీ రైడ్స్. సిటీలో నాకు 14-15 ఇస్తుంది, హైవే మీద 17-18 అట్లా, ఒక్కోసారి 19 దాకా కూడా చూపిస్తుంది మైలేజ్. ఇంకా 600 కిలోమీటర్స్ తిరిగిన ఇప్పటిదాకా, ఒక లాంగ్ డ్రైవ్, మిగతా అంతా సిటీలోనే. ఇంకా యూజ్ చేద్దాం, యూజ్ చేసి ఇంకా 1 ఇయర్ అట్లా యూజ్ చేస్తే దాని గురించి తెలుస్తుంది. చాలామంది నాకు ఇదెందుకు తీసుకున్నారు అన్నారు, కానీ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ హ్యాపీ, మస్తు ఉంది. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని యాక్సెసరీస్ తీసుకుంటాను నేను. తీసుకున్న తర్వాత మీకు ఆ వీడియో కూడా చేసి చూపించేస్తాను. ఓవరాల్ అయితే ఓకే, నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, నాకు ఏం ఇబ్బంది లేదు. కార్ మస్తు ఎంజాయ్ చేస్తున్నా, మైలేజ్ కూడా మస్తు ఉంది. నాకు అట్లాంటి మైలేజ్ ఉన్న కారే సిటీకి కావాలని ఉండే, కాకపోతే ఒకటే ఏంటంటే పికప్ దే ప్రాబ్లమ్. మీరు అంటే నేను XUV 700 నడుపుతా కదా, అట్లా మజా ఇందులో రాదు. అంటే సడన్ ఇన్స్టెంట్ మీకు ఇట్లా పికప్ అది ఉండదు. అట్లా కావాలంటే మీరు ఇంకా ఇందులో 1 లీటర్ టర్బో ఇంజన్ ఉంది కదా, ఆ మోడల్కి వెళ్ళిపోవాలి. ఇంకా అందులో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదు, డైరెక్ట్ IMT ఉంది, DCT ఉంది. డీజిల్ ఇంజన్కి వెళ్ళిపోతే ఇంకా ఫుల్ పికప్. కాకపోతే డీజిల్ వద్దని నేను డిసైడ్ చేసుకుని పెట్రోల్ ఫైనలైజ్ చేసుకున్నా కదా. ఇంకా చాలామంది నాకు మీరు 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్ తీసుకోవాల్సిందని మస్తు చెప్పినారు, కానీ లోపల ఫినిషింగ్ లేకుండా, ఇంటీరియర్స్ బాగా లేకుండా, అంత గలీజ్ ఉండి, ఉట్టి సేఫ్టీ అంటే బయట ఉట్టి బుర్రదాంది చూసుకొని 5 స్టార్ రేటింగ్ ఉంది, గుద్దినా మనం సావామని, అట్లాంటి కార్ నాకు వద్దు. కొంచెం అంటే అడ్వాన్స్ మోడర్న్ ఫీచర్స్ ఉండేసి, స్టైలిష్ లుక్స్ ఉండేసి మస్తు అనిపించాలి లోపల కూర్చుంటే. ఎందుకంటే మనం ఎట్లా సిటీలోనే నడిపేది, నేను రోజేమో హైవేల పొంటి ఏం తిరగను నేను. ఎందుకంటే నాకు హైవేల మీద తిరగడానికి ఎట్లా 5 స్టార్ రేటింగ్ ఉన్న జబర్దస్త్ కార్ ఉంది కదా మహీంద్రాది XUV 700. కాబట్టి నాకు సిటీలో మా పాపకి, మా డాటర్కి అట్లా మైలేజ్ ఎక్కువ ఇచ్చేసి, కంఫర్ట్ ఉండి, లగ్జరియస్ ఫీలింగ్ ఉండేసి, ఇంటీరియర్స్ మస్తు ఉండి, ఖతర్నాక్ మైలేజ్ ఇచ్చే కార్ కావాలని చెప్పేసి ఇంకా దీన్ని సెలెక్ట్ చేసినాం. ఇప్పటిదాకా అయితే ఫుల్, నేను కాదు మా ఇంట్లో అందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్. దాని పర్ఫార్మెన్స్ కూడా మస్తుంది, ఎవ్రీథింగ్ మస్తుంది. అదొక్క పికప్ తప్పితే, పికప్ నాకు అంత అవసరం కూడా లేదు సిటీ డ్రైవింగ్కి. ఎందుకంటే మనం 40 కంటే ఎక్కువ స్పీడ్ సిటీలో పోము కూడా, కాబట్టి మనకు అంత ఇన్స్టెంట్ పికప్లు కూడా ఏం అవసరం లేదు. మనం ఇంకా స్పోర్ట్స్ లాగా రేసింగ్ కూడా చేసేది లేదు కదా, మనకి జస్ట్ లోకల్ సిటీ సెంటర్లో అట్లా వర్క్స్ ఉన్నప్పుడు, హ్యాబిట్స్, కోటి, బేగంపేట్, జూబ్లీ హిల్స్ అట్లా పోయినప్పుడు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇంకా కంఫర్ట్ ఉండాలి అక్కడ ట్రాఫిక్లో నడపడానికి కూడా. ఓకే, నాకైతే ఏం లేదు, మా డాటర్కి అయితే మస్తు నచ్చింది, మా అబ్బాయికి కూడా మస్తు నచ్చింది. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నాతోటి చాలాసార్లు బయటికి వచ్చిండ్రు కదా, బాగుందని చెప్పింది, ఎవ్వరికి ఏం కంప్లైంట్ లేదు. ఇంకా మీరు చెప్పాలి, నేను యూజ్ చేస్తుంటా, మధ్యలో వీడియోస్ చేస్తుంటా, కాబట్టి ఏం డౌట్ లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ కుల్లా వీడియోలో చెప్పేస్తా నేను, ఈ ప్రాబ్లం వచ్చేసింది, ఈ కార్ ఇట్లుంది, ఈ కార్లో ఇది ఉంది, అది ఉంది, కార్ఖానా మొత్తం చెప్పేస్తా నేను. ఇప్పటిదాకా అయితే ఏం లేదు, మస్తు స్మూత్ ఉంది. ఒక్కటి గ్రేట్ ఏంటంటే లోపల ఎంత సైలెంట్ ఉంటుందంటే, క్యాబిన్ నాయిస్, ఇంజన్ నాయిస్ అసలు జీరో, ఏం ఉండదు. ఏసీ కూడా మస్తు ఉంది. ఇంకా ఆడియో కూడా ఓకేనే. నేను ఆడియోకి ఏమన్నా చేసి వెనకాల సబ్ ఊఫర్ వేసి అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు ప్రస్తుతం అంత అవసరం ఏమి అనిపించలేదు, ఓకేనే అనిపించింది. అంటే మనం అంత అవుట్పుట్ కూడా అంత హై వాల్యూమ్స్లో వినాం కాబట్టి ఆ వాల్యూమ్కి అది ఓకే. కొంచెం ట్రెబులే, కొంచెం ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా సీట్స్ అంటే సీట్ కవర్లు నేను చెప్పిన కదా APN అని చెప్పేసి, ఎందుకంటే అది ఆల్రెడీ అది సెమీ లెదరైడ్ సీట్స్ కదా, సైడ్స్లో అంత లెదర్ ఉండేసి ఫ్యాబ్రిక్ తోటి బాగానే ఉంది. 5 ఇయర్స్ 6 ఇయర్స్ నడుస్తాయి. ఎట్లా ఆ తర్వాత మనం ఎట్లా కార్ రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు సీట్ కవర్లు కూడా పెద్దగా అవసరం లేదు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కియా సానెట్ పైన ఆఫ్టర్ 1 మంత్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. ఈవెన్
సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఏమేమి యాక్సెసరీస్ వేయించిన, ఎంత ఖర్చు అయింది అవన్నీ కూడా డీటెయిల్స్ చూపించిన కదా. ఎలా అనిపించింది వీడియో? లైక్ అయితే కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. రేపు మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి రేపటి వీడియోలో కలుస్తా. బాయ్.